అనగనగా ఒక దట్టమైన అడవి. అడవిలో ఒక కాకి నివసించేది. అది చాలా ఆరోగ్యంగా, తెలివిగా ఉండేది. కానీ దానికి ఒకటే ఒక బాధ. తన రంగు. కాకి నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, ఛీ! ఏంటో ఈ రంగు. ఎక్కడ చూసినా నలుపే. నా రెక్కలు నలుపే, ముక్కు నలుపే, నా గొంతు కూడా కర్కశంగా ఉంటుంది. ఈ లోకంలో అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటారు అనుకుంటుంది. అప్పుడే ఒక తెల్లటి హంస చెరువులో మెల్లగా ఈదుకుంటూ వెళ్ళడం చూస్తుంది కాకి. హంసను చూడగానే కాకి కళ్ళు మెరిశాయి. కాకి హంస దగ్గరికి వెళ్ళి, హంసమ్మ, నువ్వు పాలలో కడిగిన ముత్యంలా ఉన్నావు. నీ అందాన్ని చూసి ఎవరైనా కుళ్ళుకోవలసిందే. నువ్వే ఈ అడవిలో అత్యంత సంతోషకరమైన పక్షివి కదా అని అడిగింది. నేను కూడా అలాగే అనుకున్నాను కాకిబావ. కానీ ఆ చిలుకను చూసే వరకు మాత్రమే. నాది ఒకటే రంగు, తెల్లటి రంగు. కానీ చిలుకను చూడు. అందమైన పచ్చటి శరీరం, ఎర్రటి ముక్కు, రెండు రంగులతో అది ఎంత ముచ్చటగా ఉందో. నాకంటే చిలుకే గొప్పది. కాకి వెంటనే ఎగురుకుంటూ చిలుక దగ్గరకు వెళ్ళింది. చిలుకమ్మ, నీ రంగులు ఎంత బాగున్నాయో. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అప్పుడు చిలుక ఈ విధంగా అంది. కాకిబావ, నా బాధ నీకేం తెలుసు? నేను ఆకుల్లో కూర్చుంటే ఎవరికీ కనిపించను. అందరూ నన్ను పట్టుకొని పంజరంలో బంధించాలని చూస్తారు. నాకంటే ఆ నెమలిని చూడు. దానికి ఎన్ని రంగులో, ఎన్ని వందల కళ్ళో. అడవిలో నెమలికున్న క్రేజ్ ఎవరికీ లేదు అని అంది. కాకి వెంటనే నెమలిని వెతుక్కుంటూ సిటీలో ఉన్న ఒక జూకి వెళ్ళింది. అక్కడ నెమలి ఒక పెద్ద పంజరంలో ఉంది. వందలాది మంది జనం దాని ముందు నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. నెమలి పురివిప్పి ఆడుతుంటే అందరూ ఈలలు వేస్తూ చప్పట్లు కొడుతున్నారు. కాకి కొంచెం సేపు దూరం నుండి చూసి జనం అందరూ వెళ్ళిపోయాక మెల్లగా నెమలి దగ్గరికి వెళ్ళింది. నెమలి రాజా, నువ్వు నిజంగా ఒక మహారాజువి. నీ అందం చూసి జనం ఫిదా అయిపోతున్నారు. నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో కదా అని అంది. నెమలి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఇలా అంది. కాకిబావా, ఈ అందమే నా జీవితాన్ని నాశనం చేసింది. నా అందం వల్లే నన్ను ఈ ఇనుప కటకటాల వెనుక బంధించారు. నాకు స్వేచ్ఛ లేదు. నా సొంత అడవి లేదు. ఇక్కడ ఉన్న ప్రతి పక్షిని బంధించారు. కానీ నిన్ను చూడు, ఎవరైనా కాకిని పంజరంలో పెడతారా అని అడిగింది. దానికి కాకి లేదు, ఎవరూ పెట్టరు అని అంది. అదే నీ గొప్పతనం. నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతున్నావు. నీకు నచ్చిన చోటికి వెళ్తున్నావు. నేను రోజు దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను. నన్ను కూడా కాకిలా పుట్టించాల్సింది అని. కాకికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయ్యింది. తన నలుపు రంగులో ఉన్న విలువ దానికి తెలిసింది. సంతోషంగా తన అడవికి తిరిగి వెళ్ళిపోయింది. నీతి: మనం ఇతరుల్లా ఉండాలనుకోవడం కంటే మనలా మనం ఉండటమే నిజమైన సంతోషం. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఇచ్చాడు. దాన్ని గౌరవించాలి.